నమస్తే అండి, ఛానల్కి స్వాగతం. అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలో అవిసె గింజలు నువ్వులతో లడ్డు చేయడం చూపిస్తున్నానండి. ఈ లడ్డు చాలా కాల్షియం రిచ్, పిల్లలకి పెద్దలకి కూడా చాలా మంచిది. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలండి. ఇందులో అవిసె గింజలు 1.5 గ్లాస్ తీసుకుంటున్నాను. ఈ గ్లాస్తో వన్ గ్లాసు నువ్వులు తీసుకుంటున్నాను. కలిపి వేయించేయచ్చు ఇవి రెండు. ఇవి దోరగా వేగేదాకా వేయించుకోవాలండి. వేగాక చిటపటలాడుతూ ఉంటాయి, అప్పుడు వేగిపోయాను అర్థం. కొంచెం రోస్ట్గా వేయించుకోవాలి. ఇవి సిమ్లో పెట్టి మంట. ఇప్పుడు వేగిపోయండి ఇవి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి చల్లారాక పొడి చేసుకోవాలి. ఇలా మెత్తగా పొడి చేసుకోవాలండి. 1 గ్లాస్ నువ్వులు, 1.5 గ్లాస్ అవిసె గింజలు, వీటికి గ్లాస్ బెల్లం పొడి వేస్తే సరిపోతుంది. ఈ బెల్లం పొడి వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇది మళ్ళీను మెత్తగా అయిన తర్వాత బెల్లం వేసి మళ్ళీ తిప్పుకోవాలి. ముందుగా అవిసె గింజలు నువ్వులు మెత్తగా పొడి చేసుకోవాలి. తర్వాత దాంట్లో బెల్లం వేసి చేస్తే ఇలా వస్తుంది పొడి. దీన్ని ఇలా ఉండలు చుట్టుకోవాలి. కొంచెం వేడిగా ఉండగానే చుట్టుకోవాలండి, లైట్గా వేడిగా ఉండగా. ఉండలు రెడీ. ఇలా నొక్కుంటే ఇలా ఉండలు తయారవుతాయండి. ఇవి కొంచెం వేడి తగ్గాక ఉండ కావదు, అందుకని ఇంకొంచెం ఆ పొడి మిక్సీలో వేసితే దీంట్లో ఉన్న ఆయిల్ రిలీజ్ అయ్యి ఉండ బాగా వస్తుంది. ఉండ అవ్వకపోతే కంగారు పడకండి. ఇంకొంచెంసేపు మిక్సీలో వేసి తిప్పితే అందులో ఉన్న ఆయిల్ బెల్లం కలిసి మీకు ఉండ ఈజీగా అవుతుంది. అవిసె గింజలు నువ్వుల లడ్డు రెడీ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు: 1 గ్లాసు నువ్వులు, 1.5 గ్లాసు అవిసె గింజలు, 1 గ్లాసు బెల్లం పొడి. నువ్వులు అవిసె గింజలు డ్రైగా వేయించుకుని పొడి చేసుకోవాలి. ఆ పొడిలో బెల్లం పొడి వేసి బాగా తిప్పుకుంటే ఇలా ఉండ అవుతుందండి. థ్యాంక్ యూ.